హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుమతీస్ గార్డెన్. నేను మీ సుమతి. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఒక టాప్ సీక్రెట్ ఈ చామంతి మొక్కల గురించి తెలుసుకోబోతున్నాం. అది ఏంటి అనేది ఓపికతో చివరి దాకా చూస్తే మీకే అర్థమవుతుంది. ఈ చామంతి మొక్కలు చూడండి, సీజన్లో ఇంత బాగా పూసింది. ఇవన్నీ నేను కటింగ్స్ తెప్పించుకొని పెంచుకున్న మొక్కలు ఇవి. కానీ ఇందులో కూడా కొన్ని నేను తప్పులు చేశాను, అందుకే కొన్ని తక్కువ పూలు వచ్చింది ఇందులో. అదే నేను ఫస్ట్ నుంచి జాగ్రత్త తీసుకొని మంచి కేర్ తీసుకొని ఉంటే అన్ని పూల మొక్కలు కూడా మనకు వేల కొద్ది పూలు పూస్తాయి. అంటే గుచ్చలాగా పూలు వస్తుంది. మరి నర్సరీలో కొన్ని చూస్తాం కదా మనం, అటువంటిది మన దగ్గర కూడా సాధ్యమే. కానీ దాన్ని మొదటి నుంచి కొన్ని కేర్ తీసుకోవాలి. లాస్ట్ ఇయర్ నేనేం చేశానంటే ఈ మొక్కలకి ప్రూన్ చేయలేదు, అలాగే వదిలేశాను. ఆ మదర్ ప్లాంట్లో వచ్చిన పూలు ఇవి. అదే మనం కటింగ్ తీసి పెట్టిన దాంట్లో ఇంకా బాగా పూలు పూసింది. ఇది ఎందుకు చూపిస్తున్నాననేది మీకు అర్థమవుతుంది. ఫ్రెండ్స్, నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నలుగురికి షేర్ చేయండి. ఏమనిపించితే కామెంట్లో చెప్పండి. ఇంకా చాలా మంది నర్సరీ నుంచి మొక్కలు తీసుకొస్తూ ఉంటారు. నర్సరీ నుంచి తీసుకొచ్చిన మొక్కలు ఎండిపోతుంది అనేసి చాలా మంది బాధ ఉంటుంది. నెక్స్ట్ సీజన్కి అవి రాదే అనేసి. అది ఎందుకంటే ఇందాక లాస్ట్ వీడియోలు కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అవన్నీ టిష్యూ కల్చర్ నుంచి పెంచిన మొక్కలు అవి. ఆ చిన్న మొక్కల్ని నర్సరీ వాళ్ళకి సేల్ చేస్తారు. నర్సరీ వాళ్ళు దాన్ని పెంచి కొద్దిగా కెమికల్స్ అంతా వేసి బాగా పూలు వచ్చిన తర్వాతనే సేల్ చేస్తారు. అందులో బేబీ ప్లాంట్స్ కానీ కటింగ్స్ పెడితే అందులో జీవం కానీ ఉండదు. ఒక రకంగా చెప్పాలంటే ఫార్మ్ కోడి లాగా అనమాట. ఇప్పుడు ఫార్మ్ కోడిలో మనం దాన్ని గుడ్డును పొదిగితే పిల్లలు వస్తాయా? రావు కదా, అట్లాగే మొక్కలు కూడా నర్సరీ నుంచి చాలా వరకు మొక్కలు అలాగే అయిపోతుంది. అదే కటింగ్స్ ఉంటే కటింగ్స్ తెచ్చుకొని పెంచుకోవడం చాలా బెస్ట్. ఇది చూడండి, ఈ మొక్కలు అయితే వేల కొద్ది పూలు పూసింది సీజన్లో. మళ్ళీ అంతే అన్నే పూలు ఇప్పుడు మళ్ళీ పూసింది సెకండ్ టైం. ఆ పూలు చూసిన తర్వాతనే మీకు ఈ వీడియో చేసి ఎక్స్ప్లెయిన్ చేయాలనేది నాకు ఒక థాట్ వచ్చి ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పుడు ఇది ఎందుకంటే పాతది ఒకసారి చూస్తే మీకు కొత్తది అర్థమవుతుందని చూపిస్తున్నాను. ఇప్పుడు ఇన్ని పూల మొక్కలు చూశారు కదా మీరు, అది ఇప్పుడు గతి చూడండి ఎలాగైందో. పూల సీజన్ అయిపోగానే పూలన్నీ ఎండిపోతుంది, సహజమే. కానీ చాలా మంది ఏం చేస్తారంటే మొత్తం ప్రూన్ చేయకుండా కొంచెం కొంచెం ప్రూన్ చేస్తారు. కొంచెం కొంచెం ప్రూన్ చేస్తే ఏమవుతుందంటే మనకు నెక్స్ట్ సీజన్కి మంచి హెల్దీ అయిన మొక్కలు తయారవ్వవు. అందుకే హార్డ్ ప్రూనింగ్ చేయాలి. అంటే కింద వరకే ప్రూన్ చేయాలి. చూడండి, అక్కడ స్టాండ్లో ఉన్నది ఇందాక చూసిన క్లిప్పుల్లో ఉన్న మొక్కలే ఇవన్నీ. అంత అందంగా ఉన్న మొక్కలు ఇలాగ అయిపోయింది. కొద్దిగా మనసు కష్టంగానే ఉంటుంది, కానీ తప్పదు. మొక్కలు హెల్దీగా ఉండాలంటే కొద్దిగా ఆపరేషన్ చేయక తప్పదు. అవన్నీ ప్రూన్ చేసిన తర్వాత సెమీ షెడ్లో పెట్టాను. చూడండి, అవే మొక్కలు అన్ని పూలు వచ్చింది. ఇందాక చూశారు కదా మీరు పూలుదే, అదే మొక్కలు ఇక్కడ పెట్టాను. ఇప్పుడు చూడండి, కింద నుంచి బేబీ ప్లాంట్స్ వచ్చింది. కటింగ్ తీసిన చోట మళ్ళీ దాంట్లో చిగుళ్ళు వచ్చి మళ్ళీ మొగ్గలైంది. ఇది ఒక 15 days బ్యాక్ తీసిన వీడియో క్లిప్ ఇది. ఇప్పుడు రీసెంట్గా ఇంకా ఎక్కువ పూలు వచ్చింది. అది నెక్స్ట్ నేను టెర్రస్ గార్డెన్ టూర్లో ఆ వీడియోలో మీకు చూపిస్తాను ఎన్ని పూలు వచ్చింది అనేది. ఇప్పుడు ఇంకా ఫస్ట్ స్టేజ్ అనుకుందాం. ప్రూన్ చేసిన తర్వాత ఫస్ట్ స్టేజ్లో ఇలాగుంది. చూడండి ఎన్ని మొగ్గలు వచ్చిందో చూడండి. మొక్కలు చూసారా ఎంత హెల్దీగా ఉందో. ఈ మొక్కల్లో మనం వర్షం రాగానే బాగా పెరుగుతుంది. కట్టింగ్ తీసి ఎన్నైనా మనం నాటుకోవచ్చు. మొత్తం ఒక చామంతి తోటనే తయారు చేసుకోవచ్చు. అన్ని మొక్కలు రెడీ అయిపోతుంది. హార్డ్ ప్రూనింగ్ చేస్తే ఈ రిజల్ట్ ఉంటుంది. ప్రూన్ చేయకపోతే ఎలా ఉంటుంది అనేది కూడా ఇదే వీడియోలో మీకు చూపిస్తాను నేను. చూడండి, ఆ ప్రూన్ చేసిన చోట కొద్దిగా ఎక్కువ వదిలిన చోట చూడండి ఎంత ఎలాగ ఎండిపోయిందో చూసారా. అంటే హార్డ్ ప్రూనింగ్ చేయాలి. అదే మనం కొంచెం కొంచెం ప్రూన్ చేస్తే మొక్క అన్ని ఎండిపోతుంది. ఈమె కొత్తగా వచ్చిన ఆమె గార్డెన్ మీటింగ్ వెళ్ళినప్పుడు ఫ్రెండ్ ఇచ్చారు. అది కొత్తగా వచ్చింది. దీని పేరు ఏదో తెలియదు, తెలిసిన వాళ్ళు నాకు ఒకసారి చెప్పండి. వాళ్ళ పేరు ఏదో చెప్పారు, నాకైతే గుర్తులేదు. ఇంకా వైట్ చామంతి ఇది 100 రూపీస్ టబ్లో ఉండింది. ఇది అంతగా ఇందులో హెల్దీ అయిన మొక్కలు రాలేదు. ఎందుకంటే ఇక్కడ ఈ ప్లేస్లో ఎక్కువ ఎండ వస్తుంది. ఎండ ఎక్కువ ఉంటే పరిస్థితి ఇలాగ ఉంటుంది చామంతి పూలు. ఇది మిడ్లులో ఉంది, నా గార్డెన్ మిడ్లులో. ఇంత పెద్ద టబ్బు తీసుకోపోయి పెట్టలేక అది అలాగే వదిలేసాను. నెక్స్ట్ ఇంకా జంబో పూల మొక్కల గురించి చూద్దాం. అంటే అన్ని పూలు ఇందాక చూపించారు కదా ఫస్ట్ క్లిప్పింగ్లో. చూడండి ఎన్ని పూలు వచ్చిందో. ఇప్పుడు మళ్ళీ అన్ని పూలు వచ్చింది చూసారా. ఇవన్నీ ప్రూనింగ్ చేశాను చూడండి. కానీ ఇక్కడ ఏంటంటే నేను హార్డ్ ప్రూనింగ్ చేయలేదు దీనికి. ఆ మొక్క బాగా ఎదిగింది కాబట్టి దానికి మొత్తానికి కింద వరకు కట్ చేస్తే మరీ బోన్సాయి లాగా అయిపోతుందేమో అని కొంచెం అంటే 30 వంతు మాత్రమే కట్ చేశాను. దానివల్లనేమో తెలియదు కానీ బాగా
చిగుడు వచ్చి అన్నిట్లో మొగ్గలు పూలు. ఈ పూలు అయితే తొందరగానే వచ్చేసింది. ఆ వేరే మొక్కల్లో మొగ్గలున్న స్టేజ్‌లో ఉన్నప్పుడే దీనికి పూలు వచ్చేసింది చూడండి. అంటే ఇది మంచిగా దీనికి ఎక్కువ ఎండ రాదు. ఈ మొక్కకి ఎండ రాదు. కొద్దిగా నీడలోనే ఉంటుంది. మంచి చక్కగా పెరిగింది చూడండి. ప్రూన్ చేసిన తర్వాత ఇలాగుంది. ఇంతకన్నా డబల్ ఉండింది. కట్ చేసిన తర్వాత ఇలాగ అయింది. ప్రూన్ చేసిన తర్వాతనే వచ్చింది. ఈ మొక్క కూడా ప్రూన్ చేశాను నేను. దీనికి ప్రూన్ తక్కువ చేశాను కాబట్టి దీనికి ఒక మైనస్ పాయింట్ ఏమైందంటే కింద మనకు ఎక్కువ బేబీ ప్లాంట్స్ రాలేదు. అది కూడా చూపిస్తాను నేను మీకు. పూలైతే బాగా వచ్చింది పైనుంచి. నాకు ఇటువంటి కలర్ వేరే దగ్గర ఉంది కాబట్టి పెద్ద దీనికి కింద నుంచి సకస్ రాకపోయినా పెద్ద ప్రాబ్లం లేదు. చూడండి కొద్దిగా చేయికి తగిలి కట్ అయిపోయింది. దీన్ని కూడా నాటుతాను నేను. ఒక్కొక్కసారి ఈ టైంలో నాటింది కూడా వేర్లు వస్తుంది. కానీ 100% షూర్‌గా చెప్పలేను. చూడండి బేబీ ప్లాంట్స్ తక్కువ వచ్చింది ఈ మొక్కలకి. వేరే మొక్కలకన్నీ ఎన్ని వచ్చింది. ఈ మొక్కలకు మాత్రం ఎంత తక్కువ వచ్చింది చూడండి. అంటే మన హార్డ్ ప్రూనింగ్ చేయకపోతే కింద నుంచి బేబీ ప్లాంట్స్ తక్కువ వస్తుంది. ఇది ఇంకో చోట ఉన్న గ్రో బ్యాగ్‌లో ఉన్న ఆ మొక్క. ఇందులో పూలైతే చాలా బాగానే వచ్చింది. కానీ అంత హెల్తీగా లేవు ఇది. దీనికి కూడా ప్రూనింగ్ తక్కువనే చేశాను. చూడండి మీకు కనిపిస్తుండొచ్చు. పెద్ద పెద్ద కొమ్మలన్నీ ఎండిపోయి ఎలా కనిపిస్తుంది చూడండి. చిన్న చిన్న దాంట్లో చిగుళ్ళొచ్చి చిన్న చిన్న పూలు పూసింది. అంటే దీనికి కూడా చిగురొచ్చింది లేదనే కాదు. కానీ వేరే చోట వచ్చినంత హెల్తీగా రాలేదు. అదే ఇది చూడండి పూలు ఎక్కువ లేదు, మొగ్గలు ఎక్కువ లేదు. కానీ దీనికి బేబీ ప్లాంట్స్ అన్నీ బాగా ఎక్కువొచ్చింది. అంటే ఇది ఇంకో చోట ఉంది. దీనికి అటు ఎండ కొద్దిగా ఎక్కువనే పడుతుంది. అటు నీడ కూడా ఎక్కువనే పడుతుంది. ఆ చోట ఉంది. ఇది ఇంకొక చోట ఉన్న చామంతి మొక్క. ఇది కూడా చూడండి. ఇది ప్రూనింగ్ తక్కువ చేశాను. ఇది ఫస్ట్ ప్రూనింగ్ చేశాను ఇది. ప్రూనింగ్ చేసిన తర్వాత సీజన్‌లో ఉన్నప్పుడే మంచి చక్కగా పెరిగి పూలొచ్చింది. ఇప్పుడు పూలు కూడా ఎండిపోతూ వచ్చింది. మళ్ళీ సెకండ్ టైమ్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ప్రూన్ చేస్తే మళ్ళీ ఇంకొకసారి చిగురొచ్చి పూలొస్తుంది. అంటే మనము మళ్ళీ మళ్ళీ పూలు కావాలంటే ప్రూన్ చేసి మళ్ళీ దానికి కొంచెం కంపోస్ట్ ఏసి నీడలో పెట్టి దాన్ని కొద్దిగా జాగ్రత్త తీసుకుంటే మళ్ళీ మళ్ళీ పూలొస్తూనే ఉంటుంది. ఏదైనా కానియండి ఒక టిప్ చెప్తాను ఇక్కడ మీకు. ఎండిపోయిన పూలు ఉంటే అది తీసేసేయాలి. అది గులాబీ అవ్వచ్చు, మందారాలు కావచ్చు, చామంతి అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. ఒకసారి పూలు ఎండిపోయిందంటే ఆ మొక్క నుంచి దాన్ని తీసేసేయాలి. అది అలాగే ఉంచితే మొక్క పాడైపోద్ది. అదొకటి జాగ్రత్త తీసుకోండి. ఇందులో కూడా గుత్తులు గుత్తులుగా మొగ్గలొచ్చింది. కానీ అంత హెల్తీగా రాలేదిది. అంటే ఫస్టే కటింగ్ చేసిన వల్లనో ఏమో తెలియదు కానీ కొంచెం ఇదైతే అటు ఇటుగానే వచ్చింది. కానీ ఇక్కడున్న మొక్కలు మాత్రం 100% నాకు రిజల్ట్ ఇచ్చింది. ఇది చెప్పాలి అంటే దీనికి ఎండ ఎక్కువనే వస్తుంది. మార్నింగ్ నుంచే ఎండ పడుతుంది. కానీ ఈవినింగ్ ఎక్కువ ఎండ పడదు దీనికి. మార్నింగ్ ఎండ పడుతుంది. ఈవినింగ్ ఎండ పడదు దీనికి. దీనికి కూడా గుత్తులు గుత్తులుగా మొగ్గలొచ్చింది చూడండి. ఇది కాస్త హైట్‌లో ఉంది ఈ గ్రో బ్యాగ్. మంచిగా మనకు హెల్తీ అయిన కొమ్మలొచ్చింది. హెల్తీ అయిన కొమ్మలుంటే నెక్స్ట్ సీజన్‌కి మనకు బలమైన మంచి చిగురు దొరుకుతుంది. మనం దాన్ని నాటుకుంటే నెక్స్ట్ సీజన్‌కి ఎక్కువ పూలొచ్చింది. చెప్పిందే చెప్తున్నాను అనుకోకండి. ఒక్కొక్కసారి నేనంతే ఏం చేయలేను. దాన్ని మార్చలేను నేను నా అలవాటుని. ఓకేనా? అంటే అన్ని మొక్కలు మీకు చూపించాలి అనేది ఒకటి చిన్న తాపత్రయం అంతే. ఇంకేం లేదు. ఈ మొక్క చూపిస్తాను నేను మీకు. ప్రూన్ చేశాను కదా! ప్రూన్ చేసినప్పుడు ఒక కొమ్మ నాటితే ఎలాగుంటుంది చూద్దామనేసి ఇక్కడ పెట్టాను. అంటే పెద్ద కొమ్మని తీసుకొచ్చి గుచ్చాను మట్టిలో. చక్కగా దాని వేరొచ్చినట్టుంది. మంచి హెల్తీ అయిన చిగుళ్ళొచ్చింది. అంటే ప్రూనింగ్ చేసినప్పుడు హెల్తీ అయిన కొమ్మలుంటే తీసుకొచ్చి పెట్టొచ్చు మనం. ఏదైనా అరుదైన కొన్ని కలర్స్ మనకెక్కువ కావాలనుకున్నప్పుడు మళ్ళీ పెట్టొచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. చూడండి మాకు మట్టి అంతగా హెల్తీగా అనిపించట్లేదు. కానీ కొమ్మ అయితే మంచి చక్కగా బలంగానే పెరిగింది. అంటే కొమ్మలు పెట్టినా కూడా సీజన్‌లో వస్తుంది అనేది. ఇది ఇంకొక చోట ఉన్న మొక్కలు. చాలా నా టెర్రస్‌లో చాలా వరకు చామంతి నిండిపోయింది. ఇంకా నెక్స్ట్ సీజన్‌కి నేను ఇక్కడ కొత్తగా ఏది పెట్టను. ఉన్నది మాత్రం చూసుకుంటాను. ఇంకా ఏదైనా చిగుళ్ళు తీసుకుపోయి కింద పెట్టేస్తాను. అంటే గ్రౌండ్ ఫ్లోర్‌లో నాకు ప్లేస్ ఉంది కదా! అక్కడ మంచిగా ఒక గార్డెన్ చేయాలని ఉంది. లేకపోతే పక్క సైడ్‌లో ప్లేస్ ఉంది. అక్కడ పెడతాను. చక్కగా నాటుకుందాం. మంచి చక్కగా కలర్‌ఫుల్‌గా ఒక చామంతి తోటలాగా తయారు చేయాలనేదైతే థాట్ అయితే ఉంది. మరి అప్పటికి నా ఆరోగ్యం సహకరిస్తుందో లేదో తెలియదు. చూద్దాం. ఇది చూడండి. ఇది ప్రూన్ చేసిన తర్వాత ఇది కూడా వచ్చిన మొక్క. ఇన్ని ప్రూనింగ్ అని చెప్పాను కదా! ప్రూనింగ్ చేయకపోతే ఏమవుతుంది? అది కూడా మీ తలలో వచ్చి ఉండొచ్చు. చూడండి దానికోసం ఈ మొక్క ఉంచాను. దీన్ని ప్రూన్ చేయలేదు.
ఇది ఎల్లో చామంతి. ఎక్కువ పూలొచ్చింది. మంచిగా వచ్చింది. కానీ నేను ప్రూనింగ్ చేయలేదు. చూసారా దీంట్లో మైనస్ పాయింట్లు ఎన్ని ఉన్నాయి? మీకు అర్థమైందా? చూడండి దీంట్లో హెల్తీ అయిన ఏ చిగుళ్ళు రాలేదు. కింద నుంచి సక్కర్స్ కూడా అంటే బేబీ ప్లాంట్స్ కూడా రాలేదు. అంటే దీనికి రీజన్ ఏంటంటే ప్రూనింగ్ చేయలేదు. అంటే ప్రూనింగ్ చేయడం మన చామంతి మొక్కలకి చాలా ఇంపార్టెంట్ అనేది మళ్ళీ అందుకే నేను ఫస్ట్ నుంచి ప్రూనింగ్ అనుకో మీకు చెప్పుకుంటూ వచ్చాను. చేయకపోతే ఏమవుతుందని కూడా రిజల్ట్ మీ ఎదురుగానే పెట్టాను. ఒకవేళ మీ దగ్గర ప్రూనింగ్ చేయని మొక్కలేమైనా ఉంటే రేపే ఈ వీడియో చూసి నెక్స్ట్ డేనే మీరు ప్రూనింగ్ చేయండి. ప్రూనింగ్ అంటే హార్డ్ ప్రూనింగ్ చేయండి. అంటే కింద వరకు ప్రూన్ చేసేయండి. ఆకులన్నీ రాలిపోయి ఉంటుంది కదా! అవన్నీ తీసేసేయండి. లేకపోతే ఫంగస్ వచ్చేస్తుంది. ఆ మొక్క పాడైపోతుంది. ఫంగస్ రావటానికి రీజన్ ఏంటంటే ఈ ఆకులన్నీ రాలిపోయి, కుళ్ళిపోయి ఉండడం. అదే మనం ఎండిపోయిన ఆకులేసామనుకోండి, అంటే వేరే పెద్ద చెట్టుది అప్పుడు ప్రాబ్లమ్ రాదు. కానీ ఏ చెట్టుది ఆకులు అదే చెట్టు కింద పడుతుందో ఒక్కొక్కసారి ఫంగస్ వస్తుంది. ఈ చామంతి కానీ, గులాబీలు కానీ ఇటువంటి వాటికి కొద్దిగా జాగ్రత్త తీసుకోవాలి. తర్వాత మట్టిని లూజ్ చేయాలి. చూడండి ఇక్కడ నేను ఒక షార్ప్ టూల్ తీసుకొని మట్టిని లూజ్ చేస్తున్నాను చూడండి. ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్. మట్టి లూజ్ చేయకపోతే కింద వేరే గాలి తగలదు. గాలి తగలకపోతే దాంట్లో బేబీ ప్లాంట్స్ రావు. చామంతి మొక్కలు బేబీ ప్లాంట్స్ ఎక్కడి నుంచి వస్తుందంటే వేరు నుంచి వస్తుంది. ఒక వేర్లో ఒకటి పెద్ద తోకలాగా వచ్చేస్తుంది. ఆ తోకనే మనకు బేబీ ప్లాంట్స్‌గా బయటికి వస్తుంది. అది రావాలంటే మట్టి లూజ్ చేయాలి. కొంచెం కంపోస్ట్ ఎయాలి. ఇవన్నీ జాగ్రత్త తీసుకుంటే రాగానే మనకు చక్కగా కటింగ్ తీసి మొక్కలు రెడీ చేసుకొని తర్వాత చిన్న చిన్న గ్రో బ్యాగ్‌లో పెట్టి అది పెరిగిన తర్వాత పెద్ద గ్రో బ్యాగ్‌లో పెట్టుకున్నామనుకోండి, వందల కొద్దీ ఏంటి వేల కొద్దీ మనం కూడా మొక్కల్ని తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు అర్థమైంది కదా చామంతి మొక్కల సీక్రెట్స్. నాకు తెలిసిందైతే నేను చెప్పాను. కొద్ది వీడియో లెంగ్తీగా ఉండొచ్చు. క్షమించాలి. సరే ఓకే. వీడియో అయితే చూసారు. ఏమనిపించిందో కామెంట్‌లో చెప్పండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. నలుగురికి షేర్ చేయండి. నెక్స్ట్ మంచి వీడియోలో వస్తాను. అప్పటిదాకా ఉంటాను ఫ్రెండ్స్. బాయ్ బాయ్. టేక్ కేర్.